ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. ఒక అద్దంకి నియోజకవర్గం అనే కాదు, ప్రతి నియోజకవర్గాల్లో పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరైనా కూడా, మీరిప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో, నా మాటల్ని పూర్తిగా వినిన తర్వాత నేను చెప్పే దానిలో నిజమెంత, అబద్ధమెంత, వాస్తవెంత, అవాస్తవెంత ఒకసారి గ్రహించండి. 2 చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. మన ప్రాంతంలో ప్రతి కులంలో పేదవారు ఉన్నారు. చౌదరి గారు, రెడ్డి గారు, నాయుడు గారు, మరి మాల, మాదిగ కులస్తులు, మరి చాకలి వారు కులస్తులు, మరి కుమ్మరి సంబంధించిన కులస్తులు, కోమఠులు, ఈ యొక్క బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, మరి నాయకులు, ఇలా అనేక కులాల ప్రజలు మన ప్రాంతాల్లో, మన నియోజకవర్గాల్లో జీవిస్తున్నారు. ఇంకా నేను ఏదైనా కులం వారి పేరు మర్చిపోయినట్లయితే చిన్నవాడిని కనుక నన్ను దయతో క్షమించండి. ప్రతి ఒక్క కులంలో పేదవారు ఉన్నారు. నేను చదువుకునే రోజుల్లో ఫీజులు కట్టలేని స్థితిలో అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ మాట కులాల ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, మన యొక్క ప్రాంతాల్లో నిరుపేదలు కొన్ని వేల లక్షల మంది జీవిస్తున్నారు. ఈ పేద ప్రజలు జీవిస్తున్నారు. వారికి మేలు జరుగుతుందా అంటే లేదండి, శూన్యం. ఏదో తూతు మంత్రంగా వచ్చి రోడ్లు మరమ్మతులు వేస్తారు. ఉద్యోగాలు ఏమన్నా సృష్టించిస్తున్నారండి? ఏమైనా కంపెనీలు ఉన్నాయా నియోజకవర్గాల్లో? అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? ఎప్పుడో ఎలక్షన్ ఎండింగ్లో రేపు ఈసారి మాకు ఓట్లు వేయాలి కాబట్టి ఏదో ఒక 500 జాబులు, ఒక 1000 జాబులు రిలీజ్ చేస్తారు. అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. మరి మన రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగులు సంవత్సరం వేల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవు. ఎక్కడో హైదరాబాదు, చెన్నై, మరి విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే బెంగళూరు కానీ, ఇట్లా రకరకాల పట్టణాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుంది. ఈ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు ఏవి సార్? ఏవి? సరే, ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి తేయగలదు? ఇది కూడా మనం అనుకోవాలి. కరెక్టే.